మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి. అధికారికంగా ప్రకటించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. తొంభై 98 కేసుల్లో ₹1,53,000 సొత్తు అందజేత. 365 మొబైల్ ఫోన్లను, వాహనాలను అందజేసిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను విడుదల చేసిన ఏయూ వైస్ ఛాన్సలర్. అత్యధిక శాతం అర్హత సాధించారని తెలిపిన ఆచార్య జీపీ రాజశేఖర్. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న వాయిదా పడ్డ జీవీఎంసీ ప్రత్యేక సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి చెందినటువంటి దల్లి గోవిందరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, మనోహర్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ అద్భుతమైన విజయాన్ని ఎనానమస్గా తీసుకోవడం జరిగింది. ఈ విజయంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు, కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు, అటు గణబాబు గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని సుమారు 70 మంది రావడం జరిగింది. సో అద్భుతమైన కలయిక. మా బాధ చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పాటు ఈ కలయిక ఉండాలని. అదేవిధంగా అందరం కలుపుకొని వెళ్తా ఉన్నాం. నేనేదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఆ విజయాన్ని అందుకున్నాం. ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో జనసేన కూడా పాలు పంచుకొని డైరెక్ట్గా డిప్యూటీ మేయర్గా మొదటి అడుగు వేయడం జరిగింది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రోడ్లు, మెయిన్ రోడ్లు తీసుకోండి, వివిధ కంపెనీలు తీసుకోండి. ఇవాళ మెట్రో, రేపు నారాయణ గారి మీటింగ్ ఉంది, ఎయిర్పోర్ట్ అయిపోయింది, రోడ్స్ ఎలాగవుతున్నాయో చూడండి. ఎన్ని గూగుల్, ఎన్ని కంపెనీలు చెప్పలేవు, చాలా కంపెనీలు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మీరు చూడండి. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, సమపాలు ఇవాళ సీఎం గారి ఆధ్వర్యంలో అద్భుతంగా వెళ్తూ ఉన్నారు. కూటమి నాయకులందరూ సపోర్ట్తో ఇవాళ మీరు రోడ్లు చూడండి, ఒక విశాఖపట్నం రోడ్లు చూడండి. ఉదాహరణ మా సౌత్ కాన్ఫరెన్స్ రోడ్లు, మెయిన్ రోడ్లు అన్నీ చూడండి ఒకసారి వెళ్ళి. అప్పటికి ఇప్పటికి ఎలాగున్నాయో ఆ తేడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా చేయడానికి మాకు ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఈ 9 నెలలు కూడా విశాఖపట్నం ఒక అర్థంలాగా తయారు చేస్తాం. ప్రపంచ పట్టణంలో విశాఖపట్నం ఒక ప్రత్యేకత వచ్చే విధంగా కూడా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. నాకు గెలిపించినటువంటి వార్డు ప్రజలైనటువంటి 64 ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో చర్చించి, అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చింది, డిప్యూటీ అవకాశం ఇచ్చారు. మనం ఆశిస్తే ఏది రాదు, మనం కష్టపడి పనిచేసి ముందుకెళ్తే వాళ్ళే ఇస్తారు అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ఉండిపోయాను. నేను అడగకపోయినా కూడా పార్టీ గుర్తించి ఇచ్చిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిన్న వాయిదా పడిన మాట వాస్తవమే, అయితే అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప ఎవరు అనుకునేటట్టు నిజంగా నిన్న రాకూడదు అనుకుంటే ఈరోజు కూడా రారు. వాళ్ళందరికీ రావాలని ఉంది. డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ నిర్ణయించింది కాబట్టి నన్ను డిప్యూటీ మేయర్గా చేయాలనుకున్నారు. ఈరోజు మంచి మెజార్టీతో ఈరోజు నన్ను గెలిపించారు ఏకగ్రీవంగా అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని 100% అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ నగరంలో పలుచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అస్తవ్యస్తంగా డ్రైనేజీలకు ఇబ్బంది కలిగించే విధంగా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దీనిపై జీవీఎంసీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదం అంటూనే కొండలు పెరుస్తుంటే పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. నిషేధం మటుమాయమంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం పార్క్ హోటల్ దరి వృద్ధలు తీర ప్రాంతంలో ఇలా పడి ఉండడం చూసి నగర సుందరీకరణ, ప్లాస్టిక్ నిషేధం వంటి చర్యలపై అధికారులకు, యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని కోరుతూ జరుగుతున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా ఆర్టీసీ కాంప్లెక్స్, లలిత జ్యువెలర్స్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన అనంతరం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చైర్మన్ మన్మథరావు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక తొలగింపులను ఆపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమని, అందులో పనిచేసేటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం అష్టదిగ్బంధం చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలో తొలగిస్తూ ఉంది. దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేసింది. మరో 2,600 మందిని తొలగించడం కోసం సిద్ధపడతా ఉంది. ఉన్న ఫలంగా వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే వీళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వారి జీవితాలు ఏం కావాలి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ పేరు మీద వేల సంఖ్యలో తొలగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, దుర్మార్గమైనటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, వార్నింగ్ లెటర్ ఇస్తున్నారు, సస్పెన్షన్ గురి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నిర్బంధం ప్రయోగించి మొత్తం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయటకు నెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అదానీ, అంబానీ వంటి మిట్టల వంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్రలు పొందుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వీటిని నిలువరించి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉపాధిని, కాంట్రాక్ట్ కార్మిక ఉపాధిని కాపాడాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని ఆపకుండా దానికి ఒత్తాసు పలికే విధంగా పోలీసు నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది. అసంఘటిత రంగ కార్మికులు, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అనేది అన్ని కార్మిక సంఘాలన్నీ కూడాను నిరసన ప్రదర్శనలు ఈరోజు చేయాలనేసి కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ఢిల్లీలోనే మార్చి నెలలో సమావేశమయ్యి ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వీరికి పని గంటలు అనేది 8 గంటల పని గంటలు అనేది ఉండాలనేసి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, ఇటువంటి డిమాండ్ల సాధన కోసం అనేది సార్వత్రిక సమ్మె చేయాలని అనుకున్నారు. అలాగే పాల్గాములో ఉగ్రవాదుల దాడి, యుద్ధ వాతావరణం అనేది సరిహద్దుల్లో ఉండడం వల్ల జూలై 9వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. జూలై 9వ తారీఖున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె పోరాటం అనేది ఘనంగా, అత్యంతంగా, వీరోచితంగా ఈరోజు అనేది నిర్వహించడానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిశ్రమల్లోని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ప్లాంట్ అనేది దేశంలో ఉన్నదంటే అది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్. కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈరోజు అనేది స్టీల్ యాజమాన్యం అనేది ప్రవర్తించడం అనేది అత్యంత దుర్మార్గకరమైన విషయం. దీన్ని తిప్పుకొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ మహారాణిపేట డివిజనల్ కార్యాలయ ఆవరణలో అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్, జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. తేనెటీగల పెంపకంతో ఇతర పంటల దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు. మానవాళి మనుగడకు తేనెటీగ పెంపకం అత్యవసరమని అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Today is World Honey Day. We are celebrating as per the announcement of Government of India with the guidance of Honorable Prime Minister. Today we have invited many our new artisans, those who are interested to establish new honey boxes. Previously we have distributed many bee boxes in Srikakulam, the Vemalapudi and different areas. Many of them they have taken a very good benefited, and rural artisans, those who are unemployed, they have taken very good advantage and they are earning not less than 20 to 30,000 during the season. So today is the very good esteemed program. We like to thanks to all our government officials and Honorable Prime Minister for implementing and making us to celebrate beekeeping, World Beekeeping Day. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనం బీ బాక్సులు ఎవ్రీ ఇయర్ 500, 400, 1200 బాక్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. మా దగ్గర మేము యాక్చువల్గా బడ్జెట్ వచ్చిన వెంటనే మేము ఏం చేస్తామంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. పేపర్లో కూడా సేమ్ ఈక్వల్గా మీకు అప్లికేషన్ కూడా ప్రింట్ ఇస్తాం అన్నమాట. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి మా ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫస్ట్ పేజ్ అన్ని జిరాక్స్ కాపీలు పెట్టాలి. తీసుకొచ్చి మా ఆఫీసులో సబ్మిట్ చేస్తే మేము తర్వాత మా సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. సెలక్షన్ కమిటీకి ఈ అప్లికేషన్లన్నీ ఫార్వర్డ్ చేసి సెలక్షన్ చేయించేసి వాళ్ళకి ఎవరైతే సెలక్షన్ అయ్యారో వాళ్ళకి మేము 10 days ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ ఇస్తాం. సంపర్కం ఇప్పుడు ఈగలు ఉన్నాయి చూడండి, ఈ దీంట్లో నుంచి పుప్పొడి దాంట్లో నుంచి పుప్పొడి ఎలాగో సంపర్కం ట్రాన్స్పోర్టేషన్ అవటం వలన మనకి వచ్చే ప్రొడక్షను 10 కిలోలు వచ్చేదానికల్లా ఇప్పుడు 20 కిలోలు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని ఎక్కువ మంది తోటల రైతులు ఎక్కువ మంది ఈ బీ కీపర్స్ని రిక్వెస్ట్ చేసుకుని మా తోటలో ఈ 400 బాక్స్ పెట్టండి, 500 బాక్స్ పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తూ ఉంటారు స్థలం. అది మనం ఇప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటే 10 బాక్స్ వెళ్ళి ఫర్ ఇయర్ 30 బాక్స్ చేయొచ్చు. 30 బాక్స్ ఇప్పుడు మీరు ఒక 10,000 పెట్టారండి 10 బాక్సులకి. సపోజ్ ఎస్సీ కేటగిరీ 1,000 పే చేస్తారనుకో 10 బాక్సులు ఇస్తారు. అలాగే బీసీ కేటగిరీకి 4,000 పే చేస్తే 10 బాక్సెస్ 40. అలాంటి బాక్సులు మీరు ఇంకొకటి 20 బాక్సులు ఫ్రీ బాక్సులుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని యొక్క ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యూను, డ్రోను, రాణి, డ్రోను, అని బీచ్, లేబర్ బీచ్ 3 ఒకటి మనం తెలుసుకుంటే మనం ట్రైనింగ్ అయితే సరిపోతుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు, కేవీఎస్ వాళ్ళు ఒక 10 days ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా మనం నేర్చుకోవచ్చు. మన ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇస్తారు. సో మనం దాన్ని బట్టి కంటిన్యూ అయిపోవచ్చు. చాలా బాగుంది మేడం. మేము ఆల్రెడీ బాపట్ల, గుంటూరు, నేను పూణె కూడా ట్రైనింగ్కి వెళ్ళాను, చూశాను. అక్కడ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా అసలు మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, నసిక్ అది మహారాష్ట్ర ఒక్కొక్క దగ్గర 200-300 బాక్సులు మేడం. మన దగ్గరే తక్కువ. ఆంధ్రప్రదేశ్ ఎందువల్ల డెవలప్ అవ్వటం తెలియట్లేదు కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ హనీ బీస్ మీద బతుకుతున్నారు. మహారాష్ట్ర, పూణె, నెక్స్ట్ జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. మేము ట్రైనింగ్ తీసుకున్నాడు 1 month. ఈచ్ పర్సన్ 500 బాక్సులు నేను చెప్పారు. వీళ్ళు హనీ కాకుండా ఆరోగ్యానికి పొలిన్ వస్తున్నాడు. పొలిన్ కలెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే కొబ్బరి చెట్ల నుంచి పొలిన్ చేస్తే అవి కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైనా డౌట్ ఉన్నది అనుకోండి మేడం, అది గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మేము ఇంత హనీ ఏం చేసుకోవాలి, మేము ఎలాగ అమ్మాలని టెన్షన్ పడవసలేదు. సెంట్రల్ నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తుంది. పలానా దగ్గర కేవీఎస్ ఆఫీస్ నుంచి మనం వస్తే వాళ్ళు చెప్తారు పలానా ఏరియాకి వెళ్ళి పలానా వాళ్ళకి నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక లైసెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మేడం. మనకు డౌట్ ఉంటే ఏదో ఒకటి కూడా కేవీఎస్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ప్రాబ్లం లేదు మేడం. సెంట్రల్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. సో చాలా బాగుంది మేడం. నేనే చేశాను.
రాజకీయ పార్టీలకు అతీతంగా తమ అభిమాన కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఎంతో సంతోషంగా నిర్వహిస్తున్నామని అంబేద్కర్ యువసేన నాయకులు కస్తూరి వెంకట్రావు తెలిపారు. ఏవిఎన్ కాలేజ్లో నిర్వహించిన ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో 36-37 వార్డుల ఎన్టీఆర్ అభిమానులు, అంబేద్కర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు, కాకి గంగరాజు, ఉద్యమ నాయకురాలు మణి తదితరులు మాట్లాడుతూ మహానటుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్నారు. ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి విభిన్న నటన కౌశలాన్ని ప్రదర్శించే అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బాబీ, డిల్లేశ్వరరావు, సత్యనారాయణ, చొక్కాకుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఇప్పుడు కూడా అభిమానం మీద 42వ పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఆయన బయటికి రావాలని, బాగా పైకి అందరి ప్రజల్లో అందరిలో కూడా బయటికి పేరు రావాలని ఇంకా ముందు కృషి చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఆ తాతగారి పేరు నిలబెడతారని చెప్పేసి మనవడు ఆలోచించి చేస్తున్నాను. బాగా సినిమాలన్నీ బాగుండాలి, పైకి రావాలి, అందరు అభిమానులు అందరూ కూడా పైకి ఆయన తీసుకురావాలి, ఆయన ఎప్పుడూ బాగుండాలి. నా పేరు మణి అండి, తెలుగు మణి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి అంటే ఈ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ తాతగారు ఆనాడు ఎలాగైతే మంచి మంచి పనులు చేసి కృషి చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు తన మనవడి కోసం మేము అభిమానిస్తూ తాతగారు లేకపోయినా సరే ఈరోజు మా సంతోషానికి గతంలో ఎలా చేస్తాం ఇప్పుడు కూడా రెల్లివీధి, కోడివీధి ఈ ఇరువురు అందరూ కలిసి కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మళ్ళీ అతను ఇంకా ఫిలిం దాంట్లోని పెరగాలని, ముందు మంచి ఫిలిమ్స్ తీయాలని మేము కోరుకుంటూ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. జై ఎన్టీఆర్. సోదరమణులారా, నా పేరు కస్తూరి వెంకట్రావు. 36, 37 వార్డులు ప్రజల తరఫున, జూనియర్ ఎన్టీఆర్ తరఫున మేము కూడా అభిమానస్తులమే. ఇది పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. దానికి గౌరవ అతిథులు మన కాకి గంగాధర్ గారు ఆయన వచ్చారు, అలాగే బాబీ గారు అని ఆయన వచ్చారు. మన తెలుగు మహిళ మణిమ్మ గారు, సారా ఉద్యమ నాయకులు, ఆమె కూడా ఇక్కడ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే ముందుకి కార్యక్రమాలకి జరపడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈసారికి ఇలాగ అయిపోయింది, వాతావరణం బాగలేకపోయినప్పటికీ నెక్స్ట్ పుట్టినరోజుకి మేము చేయడానికి మంచి కంకణం కట్టుకున్నాం అందరం కలిసి. అలాగే మరిన్ని సినిమాలు నటించి తాతగారు అన్న పేరు తీసుకురావడానికి మా అంబేద్కర్ యువసేన గౌరవ అధ్యక్షుల తరఫున మేము ప్రజలందరికీ ఈ సినిమా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నగరంలో పలు పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసుల్లో నగదు, ఆభరణాలు, వాహనాలను బాధితులకు అందజేయడంతో పోలీసులు విజయవంతమయ్యారని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్సి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో భారీ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు వారు పోగొట్టుకున్న నగదును, వస్తువులను అందజేశారు. ప్రతి నెల జరుగుతున్న మేళాలో ఎంతోమంది బాధితులు తమ కష్టార్జితాన్ని తిరిగి పొందుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 98 కేసుల్లో 1,50,580 రూపాయల సొత్తును బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ప్రశంసించారు. కార్యక్రమంలో 365 మొబైల్స్ను బాధితులకు అందజేయడం విశేషం. అదే ఫంక్షన్లో మేము బేసికలీ ఫోటోగ్రాఫర్ అండి. నేను వీడియో తీస్తున్న టైంలో మధ్యలో
వాటర్ కోసం చెప్పేసి కెమెరా పెట్టి వెళ్ళాను. వచ్చే గ్యాప్లో ఆ కెమెరా తీశారు, చుట్టూ చూశారు, సీసీ కెమెరా లేవని చెప్పి తీసి మొత్తం దాస్తారు. దాన్ని తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ఉన్న ఒక చిన్న చెట్లు పొదల్లో దాస్తారు. అది నాకు కనబడలేదు, చాలాసేపు ఎతికాము. వెంటనే మేము 112కి డయల్ చేసి పోలీస్ వారికి కాల్ చేసాము. వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇద్దరు వచ్చారు, మొత్తం అంతా ఎదిగించారు. ఎదిగినప్పుడు దొరకలేదు, చాలాసేపు ఎతికిన తర్వాత ఎందుకని మంచి అని చెప్పి బ్యాక్ సైడ్ వెళ్ళి చెట్లు అట్లా చూసాక దొరికింది. దొరికిన తర్వాత ఎవరైతే అక్కడ అనుమతులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేమే తీసామని మేమే దాసని చెప్పారు. వాళ్ళు స్టేషన్ తీసుకెళ్లారు. కెమెరా అది నాకు ఇప్పించేందుకు చాలా థ్యాంక్స్ అండి పోలీస్ వారికి. అల్లిపురంలో పోయిందన్న, అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. తాళం విరగొట్టి లాకులు సెట్ చేసి ఒరిస్సా తీసుకొని వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఒరిస్సా సైడ్ వెళ్ళినట్టుగా తెలిసింది. ఇక్కడ మన సునీల్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించారు. అజ్జు గారిని ఇంకా ఆఫీస్ గారు దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. ఒరిస్సా వెళ్ళి వాళ్ళ కష్టంతో తీసుకొని వచ్చేస్తాను. నా బండి రిటర్ను ఆఫ్టర్ 5 months. నేనైతే ఓప్స్ వదిలేసుకున్నాను, బట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్లీ కాంగ్రెస్ సారీ చెప్పాలని సీఏ గారికి. బండి 3 లక్షలు సార్, కొన్ని సంవత్సరాలు అయింది సార్, సంవత్సరాలు దాస్తారు. చాలా బాధపడ్డాను. ఈఎంఐలు కూడా తయారు దొబ్బేశారని. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో 1 కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి 1,23,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక మేకా, 4 ఏసీ యూనిట్స్, ఒక ఎల్జీ 55-inch టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, అది మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పీఎఫ్ను పునరుద్ధరించి తమను ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో 23వ రోజు నిరసన కార్యక్రమాన్ని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం గత 22 రోజులుగా చేస్తున్న నిరసనను నిర్లక్ష్యం చేస్తే తమ శ్రమకు గుర్తింపు ఉండదని మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వాపోయారు. ఏజెన్సీ ఏరియాలో సైతం నిరంతరంగా విధులకు హాజరవుతూ ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా అలసత్వం లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం తరహాలో తమకు కూడా 23% జీతభత్యాల పెంపు అందించాలని కోరారు. లక్ష్మీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా. మేము ఏదైతే 22 రోజులుగా సమ్మె అనేది నిర్వహిస్తున్నామో ఇది ఆల్రెడీ మేము ప్రతిరోజు ఇస్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా ఈ పార్టీ గవర్నమెంట్కి చేరింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మేము ఏమైతే ప్రధాన డిమాండ్లు 4 మీ ముందు ఉంచున్నామో 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ అని, ఎన్హెచ్ఎం లాస్ట్ ఇయర్ ఏదైతే హైక్ ఇచ్చినారో 23% అది మాకు కూడా వర్తింపజేయాలని, ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, హైక్ అనేది యాక్చువల్గా ఎన్హెచ్ఎం వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 5% అనేది ఇంక్రిమెంట్ ఇవ్వాలండి. దాన్ని 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, కానీ 6 years కంప్లీట్ అయింది కానీ 1 year కూడా మాకు ఇంక్రిమెంట్ అనేది జరగలేదు. మేము ఏ సాలరీతో అయితే జాయిన్ అయ్యి ఉన్నామో
6 ఇయర్స్గా అదే రెమ్యూనరేషన్ అనేది తీసుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్కి మేము విన్నవించుకునేది ఏంటంటే ఆడపిల్లలం అయ్యుండి వర్షం పడుతున్న ఆదివారం అయినా కూడా ఇంట్లో ప్రతిరోజు బాగోకపోయినా బాగున్న హెల్త్ ఎలా ఉన్నా మా డ్యూటీస్కి మేము ఎలా అయితే వెళ్ళి 100% సర్వీసెస్ ఇస్తున్నామో అదే బాధతో ఈరోజు డ్యూటీస్ మానేసి ఇక్కడ చేయడం మాకు కూడా ఇలాగా చేయడం అనేది ఇష్టం లేదు సార్. చాలా బాధతో రోదంతో ఈ 6 సంవత్సరాలు భరించి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి దానికి రెస్పాండ్ అవ్వక ఈరోజు మేము వచ్చి సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. సో మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, ఈరోజు ఆల్రెడీ CFW దగ్గరికి వెళ్తున్నారు చర్చలకి. ఏదైతే అది ఉందో దయచేసి మాకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తారని, మా బాధలు అర్థం చేసుకుంటారని, గుడ్ న్యూస్తో బయటకు వస్తారని, సీఎం సార్ అండర్లో చంద్రబాబు నాయుడు సార్ అండర్లో మాకు జస్టిస్ జరుగుతుందని మేమందరం సార్కి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా CITU నాయకులు మణి మాట్లాడుతూ 102 డ్రైవర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కనీస వేతనం 18,500 అందించాలన్నారు. ప్రతి నెల 1-2 తేదీల్లో జీతభత్యాల చెల్లింపులు జరగాలని కోరారు. తల్లి బిడ్డలకు ఎంతో ఉపయోగపడే 102 సర్వీసులు ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ను మాకు ఇస్తున్న ఈ 7,500 జీతాలు అరకొర చాలక మేము ఫ్యామిలీలతో చాలా బాధపడుతున్నందున ఈ గవర్నమెంట్ తక్షణమే కల్పించుకొని మాకు న్యాయం చేసే విధంగా సహకరిస్తారని, అలాగే మా డిమాండ్లు నిర్వర్తిస్తారని మేము పడుతున్న 10 సంవత్సరాలుగా పడుతున్న బాధను మీరు ఆలోచించి మాకు న్యాయం చేస్తారని ఈ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ రాష్ట్రంలో మొత్తం 550 మంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఉన్నాము. మా పరిస్థితి అదే దయానీయ పరిస్థితి అండి. మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే దీనిపైన ఆదుకొని చర్యలు తీసుకుని మాకు చర్చలకు పిలిచి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి దిగింది. మేము ఈ రోజు నుండి సమ్మె చేయబోతున్నాము అని ప్రభుత్వానికి గత 6 నెలలుగా తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో అనివార్యమై ఈ సమ్మె చేస్తున్నాం. ఇది ఈ 102 సర్వీసు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసు పేద తల్లులకి పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన పేదవాళ్ళకి చాలా ఉపయోగపడే సర్వీసు. ఈ సర్వీస్లో పనిచేసే ఉద్యోగులు డ్రైవర్లు ఒక్కరే ఈ సర్వీస్లో ఉంటారు. వీళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువ. వీళ్ళ చేతికి వచ్చేది 7,850 రూపాయలు. 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం డ్రైవర్లకి కనీస వేతనం 18,500 నిర్ణయించింది ఆప్కాస్లో ఉన్న వాళ్ళకి. మరి వీళ్ళకి 7,850 రూపాయలు ఇస్తుంది. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిచేయమని గత ప్రభుత్వంలోనూ అడిగాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాహనాలకి రిపేర్లు ఉండవు, సరిపడా ఆయిల్ ఉండదు, తర్వాత సెలవులు ఉండవు, 8 గంటల పనిదినం ఉండదు, ఇన్సూరెన్స్ లేదు, PF వాటా యాజమాన్యం వాటా ఉద్యోగుల వాటా ఉద్యోగస్తులే చెల్లిస్తున్నారు. ESI సక్రమంగా అమలు కాదు. అన్నిటికన్నా ఉద్యోగ భద్రత లేదు. ఇది అరబిందో సంస్థ నిర్వహిస్తోంది ఈ సర్వీస్ని. మేము ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి ఈ సర్వీస్ని. అలాగే ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటే ఇంకా ఎక్కువ వాహనాలు పెంచవచ్చు, పేద తల్లి బిడ్డలకి ఇంకా ఎక్కువ ఉపయోగపడవచ్చు. అలాగే మేము వాళ్ళకి సేవ చేస్తున్నాము అంటే మేము ఆరోగ్యంగా ఉండాలి కదా. కాబట్టి మాకు కనీస వేతనాలు, అలాగే మేము లేవనెత్తిన అన్ని సమస్యల్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే చర్చలకు పిలిచి ఈ సమ్మెను ఆపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. మేము చాలా అన్యాయానికి గురయ్యాం. మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తాం. 14 నుండి 40 సంవత్సరాల మధ్య గల యువతి యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనుభవజ్ఞులచే దిశానిర్దేశం చేసేలా JCI సహకరిస్తుందని సభ్యులు డాక్టర్ చైతన్య, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ శీతల్ తెలిపారు. మే 25 సాయి ప్రియ రిసార్ట్లో జరిగే చైతన్య 2025 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు మద్దిలపాలెం కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా జేసీఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ సంస్థాగత అభివృద్ధితో పాటు వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ అండగా నిలుస్తోందన్నారు. అదే క్రమంలో జేసీఐ జోన్ 4 సభ్యులు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ నెల 25న చైతన్యం కార్యక్రమంలో చర్చిస్తామన్నారు. సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న చైతన్యం స్పార్క్ విన్నర్స్ కు బహుమతులను అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ మిడ్ కాన్ఫరెన్స్ చైతన్యంకి కాన్ఫరెన్స్ డైరెక్టర్ని ఆ రోజు 25 మే 2025కి మనం మిడ్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము. ఈ మిడ్ కాన్ఫరెన్స్ అనేది ఏమి అనేది ఆల్రెడీ మీకు చెప్పారు కనుక ఈ జేసీఐ ఒక లీడర్షిప్ ఆర్గనైజేషన్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది. సో 14 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఉన్న తరుణంలో మన స్టూడెంట్స్ కానీ, మన ఎల్డర్స్ కానీ, యూత్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళొచ్చు, ఒక మంచి సిటిజన్గా ఎదగొచ్చు. సో ఈ కాన్ఫరెన్స్కి వచ్చి ఒకసారి మీరు చూస్తే కానీ మన జేసీఐలో మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ అవుతుంది, ఎలాంటిది నేర్చుకోవచ్చు, ఎలాంటి ట్రైనింగ్స్ పొందొచ్చు అనేది నేర్చుకుంటారు. సో ఈ కాన్ఫరెన్స్కి అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో ఈ కాన్ఫరెన్స్కి 25 మే వచ్చి మనతో పాటు మీ ఫెలోషిప్ చేసుకోండి. బిజినెస్ గురించి బిజినెస్ మెన్తో మీరు కలవచ్చు. సో మీ బిజినెస్ కూడా మీరు ఇక్కడ. సో ఈ మిడ్కాన్ అన్నది జనరల్గా ఏంటంటే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అంటాము. అంటే మొదటి సంవత్సరంలోని మొదటి భాగంలోని మేము చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అవి ప్రజెంట్ చేయడం. ఓకే, అండ్ ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ రీజెన్సీలోని ఒక 10 ఆర్గనైజేషన్స్ చేసిన యాక్టివిటీస్లోని వాళ్ళని ఎవరెవరైతే కష్టపడ్డారో, బాగా సొసైటీ కోసం ఏమేమి చేశారో అవన్నీ రికగ్నైజ్ చేసి వాళ్ళని గుర్తించడం. ఈ మెయిన్ జేసీఐ అన్నది ఏంటంటే ఒక చిన్న యంగ్ అడల్ట్స్ అంటే మనకి 14 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక మన ఇండివిజువల్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే ఒక సొసైటీ పరంగా మనం ఏమి యాక్టివిటీస్ చేయాలన్న దాని పరంగా కానీ ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా వెళ్ళడం అన్నది ట్రైనింగ్ ఇస్తారు జేసీఐ ఇండియాలోని. సో ఈ కాన్ఫరెన్స్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే మొత్తం బయట జనాలందరూ కూడా నెక్స్ట్ యంగ్ అడల్ట్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఒకవేళ విజిట్ చేస్తే కనుక వాళ్ళకి అసలు జేసీఐ ఇండియా అంటే ఏంటి, దీంట్లోని అందరూ కూడా ఒక సొసైటీకి ఎలాగా ఉపయోగపడుతున్నారు, ఒక సొసైటీకి ఉపయోగపడాలి అంటే ఫస్ట్ మనం ఇండివిజువల్గా ఎలాగ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, ఇవన్నీ కూడా దాంట్లో అర్థమవుతాయి క్లియర్గాని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ టు ప్లీజ్ విజిట్ మిడ్కాన్ చైతన్యం. సో మేము మే 25వ తారీఖు మేము సాయి ప్రియ రిసార్ట్స్లో మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దానికి జేసీఐ వైజాగ్ అచీవర్స్ అనే టీం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతటిని హోస్ట్ చేస్తున్నారు. సో ఈ మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్లో బేసికలీ ఏంటుంటుందంటే ఒక 150 మంది కలుస్తారు జనాలు. సో పీపుల్ విత్ డిఫరెంట్ రకరకాల బిజినెస్లు ఉన్న పీపుల్ అందరూ కలుస్తారు. అక్కడ మంచి నెట్వర్కింగ్ అవుతుంది, అక్కడ మంచి ఫెలోషిప్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే చాలా లోకల్ ఆర్గనైజేషన్స్, మా అండర్లో 10 లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ 10 లోకల్ ఆర్గనైజేషన్స్ ఎలా కష్టపడ్డాయి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ పరంగా ఏ యాక్టివిటీస్ చేశారు, లీడర్షిప్ డెవలప్మెంట్ పరంగా ఏ యాక్టివిటీస్ చేశారు, ఎలాంటి ట్రైనింగ్స్ కనెక్ట్ చేశారు, వాళ్ళ బిజినెస్లో ఎలాంటి అభివృద్ధిని తీసుకొచ్చారు, వీటన్నిటి గురించి మాట్లాడుకొని మా సీనియర్స్ ఉంటారు కొంతమంది, మా పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ వచ్చి మాకు ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి వాళ్ళ అడ్వైజ్ అది ఇస్తుంటారు. సో వీటన్నిటితో పాటు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం, కొన్ని అవార్డ్స్ ఇచ్చి మొమెంటోస్ ఇచ్చి వాటితో రికగ్నైజ్ చేస్తాం అనమాట. సో వీటి అంతటినీ ఇది పొద్దున్న 9:30 మొదలవుతుందండి, సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. సో 6 గంటల్లో ఈ అవార్డ్స్ రికగ్నిషన్స్ కాకుండా ఇంకా కొంచెం ఫన్ ఉంటుంది, కల్చరల్స్ ఉంటాయి, క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. సో ఫన్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది, అలాగే ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో మీ అందరినీ ఆ రోజు 25వ తారీఖు సాయి ప్రియ రిసార్ట్స్కి ఆహ్వానిస్తున్నాను. విశాఖలో మురికి నీరు సముద్రంలో కలవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత చిత్రాలను చూపిస్తూ తగు చర్యలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి నీరు శుభ్రం చేసే సముద్రంలోకి విడుదల చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారు. సముద్రంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని కోరారు. ఆక్సిజన్ లెవెల్ పెరగాలంటే సముద్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
మన లాస్ట్ 2019 నుంచి విశాఖపట్నం సముద్ర లోపల నుంచి చెత్త అన్ని క్లియర్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 137 డేస్లో మోర్ దాన్ 2,60,000 kg గార్బేజ్ సముద్ర లోపల మనం తీసేస్తారు బయటకు. ఇంకేమంటే మోర్ దాన్ దాట్ విశాఖపట్నం మోస్ట్ ఆఫ్ ద ఓషన్ సైడ్ పొల్యూటెడ్ ఏరియా. ఇక్కడ ఇప్పుడు ఉన్నదులు కొంచెం బెస్ట్, కొంచెం కోరల్ లైఫ్ అయినా కొంచెం మంచి లైఫ్ అయినా ఉన్న ఏరియా తొత్తలకొండ, తిమ్మాపురం, మంగమారిపేట, ఋషికొండ దాటి ఆ ఏరియాలో ఎన్టీఆర్ విశాఖపట్నంలో ఏదైనా కోరల్ గ్రోత్ ఉన్నదే అదే ఏరియా, అది ప్రొటెక్టెడ్ జోన్గా తీసుకుని రావాలని మా అభిప్రాయం. ఎందుకంటే ఈ కోరల్స్ గ్రోత్ మనం ఇప్పుడు ప్రొటెక్ట్ చేయట్లేదంటే ఇన్ ఫ్యూచర్లో టూరిజం అండి ఎలాంటి యాక్టివిటీ పెట్టింది ఉండిన కోరల్స్ కూడా వాట్ ఎవర్ ద కోరల్స్ ఆర్ దేర్ ఇట్ విల్ డిస్ట్రాయ్. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్లాన్ చేసి రికవర్ చేస్తున్న కోరల్ లైఫ్ చూడాలంటే ఇట్లా ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ, ఇప్పుడు మనం ప్లాన్ చేసిన కోరల్స్ మనం రీసెర్చ్ చేసి ఇదన్నీ క్లియర్ చేసి ఇది ఇంకా ప్రాపర్గా మనం తీసుకుని రావడం ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఈ కోరల్ మనకు ఎట్లా హెల్ప్ చేశారంటే మోర్ దాన్ 70% ఆఫ్ ఆక్సిజన్ మనం ఇప్పుడు బ్రీత్ చేస్తున్న ఈ అట్మాస్ఫియర్లో వచ్చింది ఫ్రమ్ ద ఓషన్, ఈ ఓషన్ వస్తూ ఉన్నాయి. దీనిలో మేజర్ ఈ కోరల్స్ దానిలో పైతోప్లాంక్టన్, సూప్లాంక్టన్స్ అట్లాంటి కొన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇది ప్రొటెక్ట్ చేయడం మనకు మేజర్, ఇప్పుడు వన్ ఆఫ్ ద 100% మేజర్ థింగ్స్ ఉండే ఈ కోరల్స్, ఈ మరైన్ లైఫ్ మనం ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. లేదు ఇది ఏదైనా యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ, టూరిజం యాక్టివిటీ చేస్తుందే ఉండిన కోరల్స్ కూడా. సాగరో రక్షితి రక్షిత, సాగరాన్ని నీవు రక్షిస్తే సాగరం నిన్ను రక్షిస్తుందనేది మనం ఖచ్చితంగా నమ్మితీరాలి. ముఖ్యంగా విశాఖ ప్రాంత ప్రజలు, ఎందుకంటే సముద్రంతో మనకున్న అనుబంధం అటువంటిది. సముద్రం మనకి చాలా ఇస్తే సముద్రం మనం నష్టం చేకూరుస్తున్నాం. మనకి సగానికి పైగా ప్రాణవాయువు సముద్రం నుంచే వస్తుందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాంటి సముద్రాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పంచభూతాల్లో జలం అనేది సముద్రం. ఈ పంచభూతాలు లేకపోతే సృష్టి లేదు, మనము లేము. అలాంటి పంచభూతాలు ఒకటైన జలాన్ని మనం అత్యంత నిర్లక్ష్యంతో చూడడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని అనేక మనం తుఫాను లాంటి వాటిని చూడగలుగుతున్నాం. విశాఖపట్నం సంబంధించి అనేక డ్రైన్స్ నేరుగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం అరణ్యరోధనగా మిగిలిపోతూ ఉంది. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తాలు ఏమిటని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం ఇస్తారో ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఆడబిడ్డ నిధి పథకానికి P4కు సంబంధం ఏమిటన్నారు. లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది, నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా సోదరిమణి తాలూకా పాలసీని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాడు. ఆగస్టు 15కి బస్సుకి సంబంధం ఏంటండి? ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదు, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా రెండు నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంటే ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఒక జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆడబిడ్డని. మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 అని పెట్టాను, ఆ P4లో చూస్తాను, P4కిను ఆడబిడ్డ నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా
జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. అంకె అంతే తమనేయండి, సుమారు 1 కోటి పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేదా 1,20,00,000 అంటారు, లేదా 1,60,00,000 అంటారు, ఎంత ఉన్నాయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీకి రానున్న మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి తెలిపారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తన కోస్తా ఆంధ్రకు అతి దగ్గరలో ఏర్పడిందని, ఈ నేపథ్యంలో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ఆవర్తన త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో దీనికి శక్తి తుఫాన్గా కూడా నామకరణం చేసినట్లు తెలిపారు. దీని ఎఫెక్ట్ వల్ల వచ్చే రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర తుఫాన్ ప్రభావం ఉండనుందన్నారు. బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. మరియు నిన్న మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. కేరళ తీరానికి రాబోయే 4-5 రోజుల్లో కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవహన పరిస్థితులతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరం లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ రాబోయే వారం రోజుల యొక్క వాతావరణం మీద ప్రభావాన్ని చూపించబోతుంది. రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 3వ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో, మిగతా 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, 7వ రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈదురుగాళ్ళు రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అదే ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, సత్యసాయి మరియు అన్నమయ్య జిల్లాలలో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలు జిల్లాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తక్కువలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా బాపట్ల జిల్లా రేపల్లెలో 9 సెంటీమీటర్ల వర్షపాతం, కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నంలో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలాగే రాష్ట్రంలో
పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నమోదైంది. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర్ నేడు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 34,131 మంది అభ్యర్థులు హాజరు కాగా 32,719 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. పరీక్ష ఫలితాలను ఎక్కువ మంది అర్హత సాధించడం విశేషమన్నారు. ఫలితాల వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2025 రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడే మన ఆనరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ శ్రీ లోకేష్ గారు ట్వీటెడ్ అబౌట్ ది డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. సో దిస్ ఈజ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ entrusted by the government of Andhra Pradesh on Andhra University. ఈ ఎగ్జామ్ని ఆర్గనైజ్ చేయడానికి ఐసెట్కి ఒక టీమ్ కన్స్టిట్యూట్ చేశారు. కన్వీనర్, కో కన్వీనర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ విత్ వైస్ ఛాన్సలర్, చైర్మన్ అండ్ రిజిస్ట్రార్ అండ్ అదర్ సపోర్టింగ్ ఇన్ టు ద టీమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. సక్సెస్ఫుల్గా ఇది ఆర్గనైజ్ చేసి ఈ ఎగ్జామ్ 94 టెస్ట్ సెంటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. 93 టెస్ట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో, ఒక టెస్ట్ సెంటర్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్వి యూనివర్సిటీ రీజియన్ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉస్మానియా రీజియన్ నాన్ లోకల్ కింద రావడం జరిగింది. సో రిజల్ట్స్ అనాలిసిస్, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్, జిప్ ఫైల్ రిజల్ట్స్ సిడీలో పొందుపరిచి మీకు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రిజల్ట్స్ సిఈటీ, యాప్సీ, AP.Government అండ్ ఐసెట్ ఈ పోర్టల్లో ఉంటాయి. సైమల్టేనియస్లీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఉంది. ఆ నంబర్ 95523409. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పోర్టల్లో కూడా, వాట్సాప్ నెంబర్లో కూడా రిజల్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో సమ్మరీ, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండి 37,572. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 34,131. హైయెస్ట్ పర్సంటేజ్ అపియరింగ్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ 32,719. సో టెస్ట్ సెంటర్స్ 94. పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 95.86%. సో ఇందులో మేల్ క్యాండిడేట్స్ 95.66%, ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అండి 96.03. సో ఓవరాల్లో చూసినట్టయితే ఫీమేల్ క్వాలిఫైడ్ పర్సంటేజ్ మేల్ క్వాలిఫైడ్ కంటే ఎక్కువగా ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో పాస్ పర్సంటేజ్ 96.6, ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో 94.4%, నాన్ లోకల్లో 97 అండి. సో నాన్ లోకల్ రిజిస్టర్డ్ 1012 అప్లికెంట్స్, అపియర్డ్ 847, క్వాలిఫైడ్ 830. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే SC ST క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ లేకుండా అపియర్డ్ స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి. అధికారికంగా ప్రకటించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. తొంభై కేసుల్లో 1,53,000 రూపాయల సొత్తు అందజేత. 365 మొబైల్ ఫోన్లను, వాహనాలను అందజేసిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను విడుదల చేసిన ఏయూ వైస్ ఛాన్సలర్. అత్యధిక శాతం అర్హత సాధించారని తెలిపిన ఆచార్య జీపీ రాజశేఖర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.